జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 చేస్తానన్నాడు. పోనీ 3 చేశాడా అంటే 3 చేయలేదు. పోనీ 3 1 చేశాడా అంటే 1 అయిందా? ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు 1 ఉందా? మరి అందరికీ తలెత్తుకొని చెప్పుకునేటట్టు రాజధానిలుంటే మనకు ఒక్క రాజధాని కూడా లేకపోయానే. బాధాకరం కదా? మన బిడ్డలకు మనం ఏం మిగిలిస్తున్నామన్నా? మన బిడ్డలకు మనకు ఏమిస్తున్నాం? ప్రత్యేక హోదా లేదు, ఉద్యోగాలు లేవు, పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు, ఇలా దుగ్గిరాజుపట్నం పోర్టు లేదు, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ లేదు, రాజధాని లేదు. ఏముంది? చిప్ప ఉంది. ఇదే మిగిలింది. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది కేంద్రంలో. మన రాష్ట్రం కోసం ఒక్కటైనా చేసిందా బీజేపీ పార్టీ? మనకు ప్రత్యేక హోదా ఇవ్వగలరు. 10 సంవత్సరాల కింద మోడీ వచ్చి నేను 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు ఎన్నికలకు ముందు 10 సంవత్సరాలు తిరుపతిలో. పోనీ 10 సంవత్సరాల కింద చెప్పాడే, ఒక్క సంవత్సరమైనా మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా అంటే 10 సంవత్సరాలు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ మనకు. పోనీ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా బీజేపీ పార్టీ అంటే అది ఇవ్వలేదు. రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిందా బీజేపీ పార్టీ అంటే అది ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మనకు చేయాల్సిన దాంట్లో మన హక్కులలో ఒక్కటి కూడా ఇయ్యలేదు. మన హక్కుల్ని మొత్తాన్ని కాలరాసింది బీజేపీ పార్టీ. అయినా కూడా 5 సంవత్సరాలు చంద్రబాబు గారు గులాంగిరి చేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మళ్ళీ అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. ఇద్దరు ఈ రోజుటి వరకు కూడా బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. ఇద్దరికి చంద్రబాబుకు బీజేపీ పార్టీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. చంద్రబాబు గారు బీజేపీ మోడీకి, చంద్రబాబు గారికి మోడీతో ఒక పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే జరుగుతుంది 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఇదే చూస్తున్నాం. అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంత వ్యతిరేకించారు? ఒక్కసారైనా బీజేపీని మెచ్చుకున్నారా రాజశేఖర రెడ్డి గారు? గోత్రా విషయంలో రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని దులిపి ఉతికి ఆరేశారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కోట్లు ఇచ్చారన్నా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 1 కోటైనా వచ్చిందా? పోనీ 10 లక్షలైనా వచ్చాయా? పోనీ 1,00,000 ఇచ్చాడా? లేదు. బీజేపీ పార్టీ రైతులకి ఆదాయము దుగనం చేస్తామన్నారు, డబుల్ చేస్తామన్నారు. అయిందానా? వ్యవసాయం ఎలా ఉంది? ఒక్క మాట నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు గులాంగిరి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు సొంత తండ్రి బీజేపీ పార్టీని అంత వ్యతిరేకిస్తే కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీని ముద్దాడని రోజే లేదు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అవసరం వచ్చినా, ఏ ప్రాజెక్టు బీజేపీ పార్టీ వాళ్ళు అడిగినా ఆ ప్రాజెక్టును రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన విశాఖ స్టీలును కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ, మోడీ కలిపి. ఎప్పుడు అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి మణిపూర్లో అంత ఘోరంగా క్రైస్తవుల ఊచకోత జరుగుతుంటే అక్కడ కూడా అడ్డుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతాడన్నా ఆలోచన చేయండి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాడు జగన్మోహన్ రెడ్డి అవునో కాదో మీరే ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు రైతును ఎక్కడ పెట్టుకున్నాడన్నా? రైతును ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? నెత్తి మీద పెట్టుకున్నాడు. వ్యవసాయం పండుగ అయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మద్దతు ధర ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ
ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్టపరిహారం, యంత్రాల మీద సబ్సిడీ, అన్ని చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం. జలయజ్ఞం చేశాడు, ఎంత అద్భుతంగా చూసుకున్నాడు రైతుల్ని. మరి అదే తండ్రికి కొడుకు అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మద్దతు ధర ఉందా అన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? ఇప్పుడు యంత్రాల మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఉందా? రైతన్న వాడికి గౌరవం ఉందా? పండించిన పంటకు విలువ ఉందా? రైతులు మొత్తం అప్పుల పాలు కాలేదా? అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ రోజు పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని ఇలాగే ఎన్నికలప్పుడు నాకు ఓట్లేయండి, నేను ప్రతి సంవత్సరము 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా నేను 3,000 కోట్లను పక్కన పెడతానన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా అన్న? వచ్చిందా మద్దతు ధర? ఇంకా ఏం చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం నేను 4,000 కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మేనిఫెస్టోలో కూడా చేర్చి ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు పంట నష్టపోతే రైతులకు పక్కన పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారైనా ఈ 5 ఏళ్లలో పంట నష్టపోయారా? ఇదిగోండి డబ్బు అని ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? పక్కనే చూస్తున్నాం గుండ్లగుమ్మ ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. దాని ఈ 2 గేట్లు ఊడిపోయాయి 2 సంవత్సరాల క్రితం. కనీసం ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టే, మరి దాని గేట్లైనా పెట్టగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారు? గేట్లైనా పెట్టగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారు? అదైనా చేతనైందా జగన్మోహన్ రెడ్డి గారికి? సొంత తండ్రి కట్టిన ప్రాజెక్టే గేట్లు ఊడిపోతే దాని గేట్లు పెట్టకపోతే ఈ రోజు నీళ్లు నిలువ చేసుకోలేక మొత్తం నీళ్లు వదిలేస్తున్నారు. ఆ ప్రాజెక్టు మొత్తం వృధా అయిపోయింది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాలి. ఎలా ప్రేమించాడు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు? మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడే రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడుందా? కూలీ నాలీ చేసుకొని బిడ్డలు చదువుకుంటే పోనీ ఉద్యోగాలు ఉన్నాయా? పరిశ్రమలే లేకపోయి ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతుంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక చదువుకున్న బిడ్డలంతా 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే వలసలు పోతున్నారు. ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుందంటే అభివృద్ధి చెందక 10 సంవత్సరాలలో ముందడుగు వేయక కొత్త ప్రాజెక్టులు కొత్త ఇండస్ట్రీలు ఏవి రాక ఆఖరికి ఉద్యోగాలు లేక మన బిడ్డలంతా బయట వలసపోతే ఆఖరికి యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది మన రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? పోనీ ప్రభుత్వ పరంగా ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయితే అన్ని భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినాయా అన్న? భర్తీ అయినాయా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. జాబ్ క్యాలెండర్లు ఎన్నొచ్చాయి? ఒకటైనా వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదు. 5 సంవత్సరాలు అయ్యింది, ఇప్పటికీ ఆ 2,25,000 ఉద్యోగాలు ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్ట? గాడిదలు కాసినట్ట? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు ఇచ్చావని ఆ రోజు చంద్రబాబుని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ముఖ్యమంత్రి అయితే 23,000తో మెగా డిఎస్సి ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ మెగా డిఎస్సి రాలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలకు 2 నెలలు ముందు ఉంది అనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000కి ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల తర్వాత 6,000కి ఇచ్చారు. మరి ఏమనాలన్నా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే
పరీక్షలు ఎప్పుడు కావాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఉద్యోగాలు కూడా లేవే ఈరోజు బిడ్డలకు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే? 5 సంవత్సరాలు అయింది, బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు రాలేదన్నా ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడైనా కనిపించాడా?